రామ్ చరణ్ గారిది పెద్ద ఎలా అనిపించింది? సార్ పెద్ద మూవీ అయితే ఎట్లా అంటే ఒక పూర మాస్ లుక్ లో ఉన్నాడు. మన రంగస్థలం చూసారు, రంగస్థలం ఏంటంటే మాస్ లో ఉన్నాడు. ఇందులో ఎట్లా అంటే ఊర మాస్ లో ఉన్నాడు అన్నట్టు. ఓకే. పక్కా ఒక మంచి బాక్స్ ఆఫీస్ కు ఒక మంచి మొగుడు దొరికినట్టు అనిపించింది. షార్ట్ ఎలివేషన్స్ అవి ఎలా అనిపించాయి? అసలు షార్ట్ తోటి ఒక హైప్ పెంచేసాడు అన్నట్టు. ఎలా అంటే అలాంటి షార్ట్ ఇంతవరకు అసలు మనం క్రికెట్ లో గానీ అంటే మూవీస్ కూడా చాలా వచ్చాయి క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో. అంటే జెర్సీ తీసుకున్నా లేకపోతే దసరా మూవీ గానీ అంటే ప్రతి ఒక్క మూవీ చూస్తాం అంటే నార్మల్. కానీ అలా షార్ట్ కింద కొట్టి ఇలా కొట్టిన షార్ట్ అయితే ఇంతవరకు అసలు ఏ మూవీలో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. అలాంటి స్టార్ట్ బుచ్చిబాబుకి వచ్చిందంటే అసలు అక్కడ తెలిసిపోతుంది బుచ్చిబాబు డైరెక్షన్ అంటే ఎలా ఉంటుందో. సరే ఒక మంచి ఇండస్ట్రీ ఇస్తాడు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గానీ లుక్స్ గానీ ఇవి ఎలా అనిపించాయి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టాడు మన ఏఆర్ రెహమాన్. ఎందుకంటే అతనికి ఎట్లా అంటే అతనికి స్టోరీ చాలా బాగా నచ్చింది ఏఆర్ రెహమాన్ కి. అతనే సుకుమార్ తోట ఆ స్టోరీ విన్నాక ఎట్లా బుచ్చిబాబు కూడా ఎట్లా అంటే సెలక్షన్స్ ఎలా అంటే ఒక మంచిగా సెలక్షన్ చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ మన ఉప్పల్లో చూసుకుంటే విజయ్ సేతుపతి చాలా మంచి యాక్టర్. అతను డేట్స్ కోసం చాలా మంది కష్టపడతారు, దొరకవు అతను డేట్స్. అలాంటిది అతను ఒప్పించాడు. మరి ఇప్పుడు ఆర్టిస్ట్ లో చూసుకుంటే శివన్న అంటే శివరాజ్ కుమార్ అతన్ని గాని, జగ్గుబాయ్ బాబుని గాని, అలా ఇప్పుడు మళ్ళీ జాన్వీ కపూర్ అంటే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళను మన ఏఆర్ రెహమాన్ అలాంటి వాళ్ళని మంచి వాళ్ళను తీసుకుంటున్నాడు. బట్ ఇలా అతను మైండ్ సెట్ అనేది వేరే. ఆల్రెడీ సుకుమార్ చెప్పాడు ఎలా అంటే నేను ఒక డైరెక్షన్ నేను చూస్తే నా శిష్యుడు గురించి ఇంకా చాలా టాలెంట్. ఎందుకంటే మన రంగస్థలం కూడా చెప్తాడు ఎలా అంటే బుచ్చిబాబు లేకుండా చిట్టిబాబు అనేవాడు ఉండేవాడు కాదు అని చెప్తాడు అన్నట్టు. పాత రికార్డ్స్ ఏమన్నా బ్రేక్ అవుతాయంట? పక్కా రామ్ చరణ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది అన్నట్టు. అంటే రామ్ చరణ్ ఇప్పటి వరకు ఉన్న మూవీస్ లో అన్నిటిని టాప్ లో ఉంటుంది సార్. థ్యాంక్ యూ.